హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? బాయ్స్ చెప్పండి ఒకసారి, ఇప్పుడు గర్ల్స్ చెప్పండి. ఇప్పుడు వాయిస్ రావట్లేదు. ఏదైనా గొడవ వచ్చినప్పుడు బాగా వాయిస్ వస్తుంది కదా. వెరీ గుడ్. ఎక్కడ వరకు ఫినిష్ చేసాము? యాక్ట్స్ 5th చాప్టర్ అయిపోయింది కదా. ఏమైనా గుర్తుందా 5th చాప్టర్లో ఏం నేర్చుకున్నాము? ఓకే, అననీయ సఫీరా గురించి నేర్చుకున్నాం కదా. ఏమైనా గుర్తుందా? ఏం చేస్తారు అననీయ సఫీరాలు? ఓకే, అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పడం వల్ల ఏం జరిగింది? అబద్ధం చెప్తే మరణం వచ్చింది కదా. మరి అనన్య సఫీరా గురించి నేర్చుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని అబద్ధాలు చెప్పారు మీరు? ఈ రోజు వరకు ఎన్ని అబద్ధాలు చెప్పలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. అబద్ధాలు చెప్పాము అన్నవాళ్ళు చేయొద్దండి. చెప్పావు క్రాంతి? ఓకే, వయసు విన్నారు కదా, అబద్ధాలు చెప్పారంట. వెరీ గుడ్. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలోకి వద్దాము. 6వ అధ్యాయంలోకి వచ్చే ముందు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఈరోజు టైటిల్ ఏంటయ్యా అంటే సమస్య పరిష్కారం అనండి. సమస్య పరిష్కారం అనండి. ఇంకా గట్టిగానండి. సమస్యలు వస్తాయి, దానికి పరిష్కారం కూడా కావాలి కదా. అయితే ఈరోజు సమస్య దేనికి వచ్చిందయ్యా అంటే, ఈరోజు సమస్య దేనికి వచ్చిందయ్యా అంటే సంఘానికి సమస్య వచ్చింది అనండి. గట్టిగానండి. సంఘానికి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కూడా దాని వెనకాలే రావాలి కదా, దేవుడే పరిష్కారం చేయాలి కదా. అయితే ఈరోజు సంఘానికి వచ్చిన సమస్య ఏంటో మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక క్రిస్మస్ మీటింగ్ అవుతుందంట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 4 చర్చెస్ కలిపి 4 పాస్టర్స్ ఐక్య క్రిస్మస్ చేసుకున్నారు. యునైటెడ్ క్రిస్మస్ చేస్తాం కదా, ఫెలోషిప్ క్రిస్మస్ లాగా. అట్లాగా ఒక 4 చర్చెస్ కలిపి క్రిస్మస్ చేసుకుంటున్నారు. అందరూ కలిసి 4 పాస్టర్స్ కలిసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్రిస్మస్ అనమాట అది. అయితే పొద్దున్న ఒక మెసేజ్ అయిపోయింది. మెసేజ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది కదా. మధ్యాహ్నం లంచ్ టైంలో, లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్ ఉంటుంది. లంచ్ టైంలో వాళ్ళు ఏం చేశారంటే 4 పాస్టర్స్ కూర్చొని మనం ఒక పని చేద్దాము, ఈసారి క్రిస్మస్ కదా, మనము 4 కలిసి మన సీక్రెట్స్ ఏంటో చెప్పుకుందాము అన్నారు. ఏమన్నారు? మన సీక్రెట్స్ ఏంటో చెప్పుకుందాము అని 4 అనుకున్నారు. అయితే ఫస్ట్ పాస్టర్, ఆ 4 మాట్లాడుకుంటున్నారు, ఇంకెవరు వినట్లేదు అది. ఫస్ట్ పాస్టర్ అన్నాడు, నాకు బాగా తాగడం అలవాటు, కానీ మా చర్చ్ పిల్లలకి తెలియదు. నాకు బాగా తాగడం అలవాటు, నాకు వచ్చిన డబ్బుల్లో నేను ఎక్కువ శాతం తాగడానికి ఖర్చు పెడతాను అన్నాడు. ఏమన్నాడు? ఏం అలవాటు అంట? మొదట ఆయనకి తాగడం అలవాటు. రెండో ఆయన ఏమన్నాడంటే నాకు బాగా సిగరెట్ అలవాటు, నాకు వచ్చిన డబ్బుల్లో నేను ఎక్కువ శాతం సిగరెట్లకు ఖర్చు పెడతాను అన్నాడు. సెకండ్ ఆయనకి ఏం అలవాటు? వెరీ గుడ్. థర్డ్ ఆయనకి ఆయన ఏమన్నాడంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం అలవాటు బాగా, చర్చ్కి వచ్చిన డబ్బుల్లో నేను లెక్క చెప్పను, వచ్చిందంతా నేను ఇన్కమ్ ట్యాక్స్కి లెక్క చెప్పకుండా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నాకు నచ్చినట్టుగా నేను ఖర్చు పెట్టుకుంటాను, దాచుకుంటాను అన్నాడు. 3 సమస్యలు చెప్పారు. 4 ఆయన ఇవన్నీ విన్నాడు. విన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే నీకేమో తాగడం అలవాటు, నీకేమో సిగరెట్ అలవాటు, నీకేమో ఇన్కమ్ ట్యాక్స్ అలవాటు, నాకు ఇవేమీ లేవు, కానీ నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది. ఏందయ్యా అంటే నాకు ఎవరైనా సీక్రెట్ చెప్తే నేను మనసులో ఉంచుకోలేను, నేను వెంటనే వెళ్ళి అందరికీ చెప్పేస్తాను అన్నాడు. సో ఈ 4 ఆయన ఏం చేశాడంటే వెళ్ళి మెసేజ్లో నెక్స్ట్ మెసేజ్ ఆయనదే, వెళ్ళి 3 ఏం సీక్రెట్స్ చెప్పారో అందరికీ, సంఘాలకు అన్నిటికీ చెప్పేశాడు. సమస్య అక్కడ మొదలైంది. సమస్య ఊరుకుంటారా? ఊరుకోరు. సమస్య సంఘానికి ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు. సమస్య సంఘానికి ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు. అయితే ఈరోజు అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో సమస్య సంఘానికి సంఘము లోపల నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సంఘము, ఆదిమ సంఘము ఏర్పాటైనప్పటి నుంచి సమస్య బయట నుంచి ఉండింది. ఎవరి నుంచి ఉండింది? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరం తీసుకెళ్ళి జైల్లో వేసేయడం, జైల్లోంచి బయటికి రావడం, ఇవన్నీ జరిగాయి. కానీ 5వ అధ్యాయం దగ్గర ఏం జరిగిందంటే అనన్య సఫీరాల రూపంలో సమస్య లోపల మొదలైంది. సాతానుడు ఫస్ట్ చర్చ్ని ఎలా అటాక్ చేస్తాడు అంటే, బయట నుంచి ఫస్ట్ అటాక్ చేస్తాడు. శత్రువు సమస్య బయట నుంచి సృష్టిస్తాడు. బయట నుంచి సమస్య సృష్టించినప్పుడు ఆ సమస్య వాడు ఎదుర్కోలేకపోతే, సంఘము నిర్దిష్టంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడితే గనక వాడిని ఓడించేస్తుంది. ఇప్పుడు బయట నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే చర్చ్లో మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది?
సంఘము లోపల అనండి. లాస్ట్ వీక్ మనం అదే చూసాం కదా, సంఘము లోపల కరప్షన్ మొదలైందంట. అనన్య సఫైరాల రూపంలో కరప్షన్ మొదలైంది, అబద్ధము మొదలైంది. ఒక ఫిలాసఫర్ అంటాడు కదా, సినిమాలో కూడా ఈ డైలాగ్ మనం వింటాం, గ్రేటెస్ట్ వార్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్ అంటాం కదా, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతోటే ఎక్కువ యుద్ధం ఉంటుంది అని చెప్పేసి ఒక ఫిలాసఫర్ అంటాడు, గ్రీక్ ఫిలాసఫర్ అంటాడు. అయితే సమస్య బయట నుంచి వచ్చినప్పుడు ఎంతైనా జయించగలుగుతాం, కానీ సమస్య ఇంట్లో ఉంటే, సమస్య సంఘంలో ఉంటే, సమస్య మనలో ఉంటే దాన్ని జయించడము చాలా కష్టము. ఆల్రెడీ ఆదిమ సంఘానికి సమస్య బయట నుంచి ఎవాల్యుయేట్ అయ్యి సంఘం ఎక్కడికి వచ్చేసిందో, సమస్య ఎక్కడికి వచ్చేసింది, ఇప్పుడు సంఘము లోపలికి వచ్చింది. అయితే 5వ అధ్యాయంలో సమస్య సంఘం లోపలికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలా డీల్ చేశాడు అంటే, కరప్షన్ సంఘము లోపలికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలా డీల్ చేశాడు అంటే, వాళ్ళ మీదకి మరణము వచ్చింది. ఏమొచ్చింది? అయితే ఈరోజు ఇంకో కొత్త సమస్య వస్తుంది సంఘంలోకి. ఈరోజు సంఘంలోకి ఇంకో కొత్త సమస్య వస్తుంది. ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేయాలి. ఏంటి అంటే, అపోస్తుల కార్యాలని మనం ఇంకోలాగా అనొచ్చు, బుక్ ఆఫ్ ఫస్ట్ అనొచ్చు, మొదటి పుస్తకం అనొచ్చు. అనండి, మొదటి పుస్తకం అనండి. అపోస్తుల కార్యంలో ఏం జరిగినా అవి ఫస్ట్ టైం జరుగుతాయి. అపోస్తుల కార్యంలో ఏం జరిగినా సరే చర్చ్కి అవి ఫస్ట్ టైం జరుగుతాయి. ఉదాహరణకి 1వ అధ్యాయంలో మనం చూసాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి ఫస్ట్ టైం వస్తాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తాము, భాషల్లో ఫస్ట్ టైం మాట్లాడతారు. అలాగే సంఘంలోనికి వేలాది మందిగా ఫస్ట్ టైం తరలించబడతారు. అలాగే ఫస్ట్ టైం అక్కడ మనము సంఘానికి బ్యాప్టిజమ్స్ చూస్తాం. అలాగే మనము ఫస్ట్ టైం సంఘములో కరప్షన్ చూస్తాం. అలాగే ఇక్కడ 6వ అధ్యాయంలో ఫస్ట్ టైం సంఘములో సమస్య చూస్తాం. ఈ సమస్యని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది చదువుదాం. 6వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. 6వ అధ్యాయము మొదటి వచనము. ఆ దినములలో, మళ్ళీ చదవండి ఒకసారి ఆ లైన్. ఆ దినములలో శిష్యుల సంఖ్య, ఒకసారి నాతో పాటు చెప్పండి, శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. అంటే చర్చ్ ఎక్స్పాండ్ అవుతుంది. సమస్య ఎప్పుడు మొదలైంది? చర్చ్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మొదలైంది. చర్చ్ చిన్నగా ఉన్నప్పుడు ఆదిత్య ఎన్క్లేవ్లో నేను, అక్క, సల్మా మాత్రమే ఉన్నప్పుడు ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? చర్చ్ ఎక్స్పాండ్ అవుతుంది. చర్చ్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే, సమస్య సంఘములోనికి వస్తుంది అని అర్థము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుందంట, చర్చ్ ఎక్స్పాండ్ అవుతుందంట. ఎప్పుడైతే చర్చ్ ఎక్స్పాండ్ అవుతుందో సమస్యలు మొదలవుతాయి. నేను చాలా సంఘాలని, చాలా మినిస్ట్రీలని దగ్గరగా చూశాను. దగ్గరగా వాళ్ళ సమస్యలు చూస్తూ ఉంటాను. ఏంటంటే, చర్చ్ చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకు అంటే బడ్జెట్ చాలా తక్కువ వస్తాయి, కానుకలు చాలా తక్కువ వస్తుంది. పాపం పాస్టర్ గారికి రెంట్ కట్టుకోవడానికి కూడా సరిపోవేమో. అప్పటి వరకు ఏ సమస్య ఉండదు, ఎవరు రారు. కానీ చర్చ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో, కానుకలు ఎప్పుడైతే ఎక్కువ రావడం మొదలవుతాయో, కొంతమంది అంకుల్స్ బయలుదేరుతారు, వచ్చి పాస్టర్ గారు మనము లెక్కలు చూద్దామా అంటారు. ఏం చూద్దామంటారు? చెప్పాలి. మరి చర్చ్ చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళు? అంటే మనం కట్టబడుతుంది కదా, మన చేతిలోంచి డబ్బులు పడతాయేమో అని రారు. చర్చ్ ఎక్స్పాండ్ అవ్వగానే డబ్బులు ఎప్పుడైతే సంఘానికి పెరిగాయో, సంఘానికి ఆస్తులు ఎప్పుడైతే పెరిగాయో, కమిటీ ఫామ్ అవుతుంది అనమాట. ఏం ఫామ్ అవుతుంది? ఈ కమిటీస్ గురించి, మెయిన్ లైన్ సంఘాల గొడవల గురించి క్రాంతిని అడగండి, బాగా చెప్తాడు. చర్చ్ అయిపోయిన తర్వాత అడగండి. కమిటీస్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే చర్చ్ లో బడ్జెట్లో ఉందో ఎవ్వరూ రారు. ఎప్పుడైతే చర్చ్ బడ్జెట్ పైకి ఎదిగిందో, ఎప్పుడైతే చర్చ్ బడ్జెట్ ఎక్కువైందో వస్తారు. పాస్టర్ గారు మనం లెక్కలు చూద్దామా అంటే, పాస్టర్ గారు దొంగ అన్నట్టు వీళ్ళు లెక్కలు. పాస్టర్ గారు ఏంది, చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి కానీ ఖర్చు పెట్టేసుకుంటారు. ఒక తమ్ముడు ఈ మధ్యకాలం నాకు ఫోన్ చేశాడు, రామగుండమో కరీంనగర్ ఇక్కడి నుంచి. ఏమన్నా అంటే, అన్న ఒక పెద్ద సంఘము, పేరు అనవసరము అన్న, చిన్నప్పటి నుంచి మేమందరం ఒకే చర్చ్లో పెరిగినాము. దాదాపు 50 years అయింది చర్చ్ కట్టబడి 50 years అయింది. చర్చ్ స్ట్రెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 members, ఒక మెయిన్ లైన్ చర్చ్ అది. అయితే 50 years తర్వాత చర్చ్ ఎల్డర్లో ఒకడికి బుద్ధి పుట్టిందంట. ఏందయ్యా అంటే, ఈ చర్చ్లో మన నెంబర్ ఎక్కువ. ఏందంట? ఏ నెంబరు? ఈ చర్చ్లో మన నెంబర్ ఎక్కువ. ఆ క్యాస్ట్ వాళ్ళు వేరు, మన క్యాస్ట్ వాళ్ళు వేరు. మన క్యాస్ట్ నెంబర్ ఎక్కువ. ఎప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఒకటి మైండ్లో సాతాను విత్తనం వేశాడు. ఏమని విత్తనం వేశాడంటే, ఈ చర్చ్లో మన నెంబర్ ఎక్కువ. ఏం చేశాడో తెలియదు, గొడవ పెట్టాడు. గొడవ అయింది, చర్చ్ రెండుగా విడిపోయింది. రెండుగా విడిపోయిన తర్వాత అదే చర్చ్ కాంపౌండ్లో
ఈ 50 years ఓల్డ్ చర్చ్ ఎంత సైజులో ఉందో 6 months తిరగకుండా అదే చర్చ్ కాంపౌండ్లో ఇంకొక చర్చ్ కట్టారు వాళ్ళు. అరే వాళ్ళు 2 రా మేము 3 రా అని అంటే ఒకడు. పంచాయతీలు ఇట్లనే ఉంటాయి చర్చ్లో. ఏం చేశాడు, ఆ 50 years ఓల్డ్ చర్చ్ ఏ సైజులో ఉందో 6 months తిరగకుండానే వీళ్ళందరూ బయటకు వెళ్ళి అక్కడ చర్చ్ కట్టుకున్నారు. బాగానే ఉంది, ఓకే, ఇక్కడ వరకు ప్రాబ్లం ఏమీ లేదు. అట్లా అంటే ఆంధ్రాలో లూథరన్కి ఒక క్యాస్ట్ వాళ్ళు వెళ్తారు, బ్యాప్టిస్ట్కి ఒక క్యాస్ట్ వాళ్ళు వెళ్తారు. దాన్ని మనం ఏం చేయలేం. అట్లా అయిపోయినాయి అవన్నీ. దాన్ని మనం ఎక్కువ తవ్వుకోవడానికి వీలు లేదు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందా అంటే, ఈ తమ్ముడు ఫోన్ చేసి నాకు ఏమంటున్నాడంటే, అన్న చిన్నప్పటి నుంచి క్యాస్ట్ అంటే ఏంటో తెలియకుండా పెరిగినాం మేము. చిన్నప్పటి నుంచి క్యాస్ట్ అంటే ఏందో తెలియదు, మేమందరము కలిసి పెరిగినాము. ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ అందులోకి వెళ్తున్నారన్నా, మేము ఇక్కడ ఉంటున్నామన్నా అంట ఉన్నారు. సమస్య మొదలైంది. సమస్య మొదలైంది. పొరపాటున ఈ పిల్లోడు ఒక ఆదివారం, వీడికి 26 years ఉంటాయి, పొరపాటున ఈ పిల్లోడు ఒక ఆదివారం పోయి అక్కడ కూర్చున్నాడంట, మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా అని చెప్పి. వీళ్ళ డాడీ ఇంటికి తీసుకొచ్చి బెల్ట్తో కొట్టిండంట. ఎప్పుడు మొదలైంది సమస్య? సంఘము విస్తరిస్తున్నప్పుడు. సంఘము విస్తరిస్తున్నప్పుడు. సంఘము విస్తరించినప్పుడు ఏమైందంట? సమస్యలు మొదలైతే శిష్యులు కూడా, సంఘము విస్తరించింది. విస్తరించినప్పుడు శిష్యులలోకి, సంఘములోకి ఒక సమస్య వచ్చింది. మీకు ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి, 31వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానముతో వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. చదవండి. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత. చాలా బాగుంది కదా ఈ వాక్యం చదువుతా అంటే, చాలా బాగుంది కదా. ఏమంటున్నాడు తెలుసా దేవుడు? పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించనంత చెట్టగును. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము సంఘము గురించి చెప్తాను. నన్ను చూడండి ఒక 5 minutes జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము సంఘము గురించి చెప్తా ఉన్నారు. సంఘము ఎలా ఉంది అనే ఉపమానం ఇది. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, ఒక చిన్న ఆవగింజ లాంటి సువార్త ఉందంట. ఒక చిన్న ఆవగింజ లాంటి సువార్త ఉందంట. ఆ ఆవగింజ నేలల్లో నాటంగానే అది ఒక పెద్ద మొక్క అయిపోయిందంట. ఆ మొక్క ఏమైందంటే పక్కనున్న మొక్కలన్నిటికంటే పెద్దగా విస్తరించిందంట. కూర మొక్కలన్నిటికంటే పెద్దదైంది అని ఉందా అక్కడ? అలాగే చివరిలో ఏం చెప్తా ఉన్నాడంటే, దాని మీదకి ఆకాశ పక్షులు వచ్చి వాళ్ళంట. చాలా బాగుంది కదా, వినడానికి చాలా బాగుంది కదా. అయితే ఈ సంఘము అనే ఉపమానము ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, మిషనరీస్ భారతదేశానికి వచ్చేటప్పుడు చిన్న ఆవగింజంత సువార్తను తీసుకొచ్చి భారతదేశంలో నాటారు. మిషనరీస్ భారతదేశానికి వచ్చినప్పుడు చిన్న ఆవగింజంత విశ్వాసముతో ఆవగింజంత సువార్తని తీసుకొచ్చి భారతదేశంలో నాటారు. ఇప్పుడు ఈ ఆవగింజ ఏమైపోయింది? పెరిగిపోయి పెద్ద మొక్క అయిపోయింది. కావాలంటే క్రాంతిని అడగండి. ఉన్రుహు బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి చరిత్రగా ఉంటుంది. ఉన్రుహు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు ఇద్దరు దంపతులు, యానా అండ్ ఉన్రుహు గారు, దొరగారు, రష్యా దేశం నుంచి భారతదేశానికి 3000 kilometers నడుచుకుంటూ వచ్చారంట. ఎన్ని వేల కిలోమీటర్లు? మనం ఇక్కడ నుంచి ఇంటి దాకా నడవండి, మీరు నడవండి. 3000 kilometers నడుచుకుంటూ వచ్చి దేనికోసం వచ్చారు? వాళ్ళకు ఒక పిలుపు వచ్చిందంట, నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళి సువార్త చెయ్యి అని పిలుపు వస్తే, ఆ పిలుపుని పట్టుకొని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అవన్నీ దాటుకుంటూ భారతదేశంలోకి నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి దేవుడు చూపించిన దర్శనం ఏంటంటే దక్షిణ హైదరాబాద్ ఏంటయ్యా అంటే శంషాబాద్ దగ్గర. అప్పట్లో శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ లేదు. శంషాబాద్ దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తూ ఉంటే వాళ్ళని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొట్టారంట. కొడితే వీళ్ళెళ్ళి నిజాం రాజు దగ్గరికి వెళ్ళి, నిజాం రాజుతో కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, వెళ్ళి అయ్యా ఇట్లా మమ్మల్ని కొడుతూ ఉన్నారు, ముస్లిం వాళ్ళు కొడుతున్నారు, ఇక్కడ సువార్త చేస్తే ఏం చేయాలా అంటే, నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ ఈ ముస్లిమ్స్ కొంచెం ఇట్లనే ఉంటారు, మీరు ఒక చోటికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని భువనగిరికి పంపించాడంట.
నిజాం రాజు మీరు భువనగిరి వెళ్ళి సువార్త చేసుకోండి అని పంపిస్తే భువనగిరి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అదే పంచాయతీ, కొట్టడము తిట్టడం ఇది జరిగితే అక్కడి నుంచి వాళ్ళు జనగాం వెళ్ళి జనగాంలో 38 ఎకరాల భూమిని సంపాదించారు. ఎంత? చిన్న ఆవగింజ లాంటి సువార్తని తీసుకొచ్చి భారతదేశంలో నాటారు. మీకు ఇంకో విషయం తెలియదు, వాళ్ళు 3000 ఆత్మలను రక్షించారు. మరి ఇప్పుడు ఆ 3000 ఆత్మలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ 3000 ఆత్మలను రక్షించారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రష్యా నుంచి వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు. చిన్న ఆవగింజంత సువార్తను తీసుకొచ్చి భూమిలో నాటారు. నాటితే అది పెద్ద చెట్టు అయింది, పెద్ద చెట్టు అయింది. ఆ రోజుల్లో హైదరాబాద్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పీపుల్, అంటే రాజుల పిల్లలు, బిజినెస్ చేసే వాళ్ళ పిల్లలు ఒక స్కూల్లో చదువుతున్నారంట. ఆ స్కూల్ పేరు ఏంటంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో ఉంటుంది. ఎప్పుడన్నా వెళ్ళి చూడండి. వాళ్ళ పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, ఆ బిజినెస్ చేసే వాళ్ళ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. ఆ పెద్దోళ్ళు చదవడం కాదు, చిన్న పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు పెద్ద స్కూల్లో చదవాలని చెప్పేసి వాళ్ళు ప్రిస్టిన్ హై స్కూల్ అని చెప్పి ఒక ప్రిస్టిన్ హై స్కూల్ కట్టారంట. ఉందా స్కూల్? ఇంకా ఉంది. కావాలంటే ఆ ప్రిస్టిన్ హై స్కూల్ చూడండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎట్లా ఉంటుందో ప్రిస్టిన్ హై స్కూల్ కూడా అదే మోడల్లో కట్టారు. ఎవరి కోసం కట్టారు? పేద పిల్లల కోసం కట్టారు. మన ప్రిస్టిన్ హై స్కూల్ ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. ఇక్కడ వరకు బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. నడుచుకుంటూ వచ్చారు, తన్నులు తిన్నారు, సువార్త చేశారు. ఆవగింజంత సువార్తను తీసుకొచ్చి నాటారు. అది పెద్ద మొక్క అయిపోయింది. కానీ చివరిలో ఒకటి జరిగింది. ఏంటయ్యా అంటే చూద్దామా, 32వ వచనం చూద్దామా. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ, నాతో పాటు చదవండి. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. అంటే పక్షులు వచ్చి వాలేంత పెద్దగా పెరిగిందంట. పక్షులు వచ్చి వాలేంత పెద్దగా సంఘం పెరిగిందంట. చాలా బాగుంది కదా, వినడానికి బాగుందా? అబ్బా ఎంత బాగుంది కదా సంఘము. కానీ సమస్య ఏంటి తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా పక్షుల్ని సాదృశ్యంగా తీసుకున్నప్పుడు అది చెడుతనమునకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు పక్షులను సాదృశ్యంగా తీసుకున్నా అది చెడుతనమునకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏం వాలాయి? ఏం వాలాయి? పక్షులు అంటే ఏంటి చెప్పాలి. పక్షులు అంటే ఏంటి? ఏమొచ్చింది సంఘంలోనికి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఈరోజు లూథరన్ చర్చ్ ఆస్తుల విలువ 80,000 కోట్లు. ఎంత? గడి చెప్పాలి. ఈరోజు బాప్టిస్ట్ చర్చ్ ఇండియా మొత్తంలో ఆస్తుల విలువ 5 లక్షల కోట్లు. ఎంత? ఒక స్టేట్ బడ్జెట్, తెలంగాణ స్టేట్ బడ్జెట్ అంతా. మిషనరీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక చిన్న సువార్తను తీసుకొచ్చి, ఆవగించంత సువార్తను తీసుకొచ్చి భూమిలో నాటారు. అది పెద్ద సువార్త అయింది. ఇప్పుడు చూడండి, మణిపూర్ వెళ్ళండి. మణిపూర్లో ఎక్కడ చూసినా బ్యాప్టిస్ట్ చర్చ్లే ఉంటాయి. నార్త్ ఇండియాలో చూడండి, ఎక్కడ చూసినా బ్యాప్టిస్ట్ చర్చ్లే ఉంటాయి. చెన్నై వెళ్ళండి, ఎక్కడ చూసినా లూథరన్ చర్చ్లే ఉంటాయి. అది పెద్దగా అయింది. కానీ దాని మీద ఏం వాలిందంట? ఏం వాలాయంట? పక్షులు వాలాయి, చెడుతనము వాలింది. నేను ఆ 2 సంఘాల గురించే చెప్పట్లే, క్షమించాలి. క్రాంతి కొడతాడు మళ్ళీ నన్ను బయటికి వెళ్ళాక. చెడుతనము వాలింది. ఎప్పుడు సమస్య వచ్చింది సంఘములోనికి? ఎప్పుడు వచ్చింది? సంఘము మనకు ఇప్పుడు మంచిగా ఉందేమో, 15-20 మెంబర్స్ ఉన్నాం కదా, హ్యాపీగా ఉంది కదా. పెరిగినప్పుడు సమస్యలు మొదలవుతాయి. అలాంటి సమస్య సంఘంలోనికి వచ్చింది. ఏంటి ఆ సమస్య? చూద్దామా ఆ సమస్య ఏంటో. తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. ఏం సనిగారంట? ఎవరు విధవరాండ్రని? మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. ఇద్దరు యూదులే. ఇక్కడేమో హెబ్రీ భాష మాట్లాడే యూదులు, ఇక్కడేమో గ్రీకు భాష మాట్లాడే యూదులు. గ్రీకు భాష మాట్లాడే యూదులు ఏమంటా ఉన్నారు తెలుసా? హెబ్రీ యూదుల మీద
మా విధవరాండ్రను వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. భోజనం పెట్టే టైంలో వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టట్లేదు. భోజనం పెట్టే టైంలో వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టట్లేదు. వాళ్ళకి లెగ్ పీస్ పడట్లేదు. లెగ్ పీస్ గురించి కూడా ఒక గొడవైంది. నేను ఉన్నా అక్కడే ఒక చర్చ్లో. లెగ్ పీస్ గురించి ఒక గొడవైంది తెలుసా. కమిటీలో ఒక మెంబర్ గారికి లెగ్ పీస్ వేయలేదు పాపం వడ్డించేటోడు. ఆయన పెద్ద పంచాయతీ పెట్టిన తర్వాత అయినాయి. పాస్టర్ గారి మీద కుర్చీలేసి కొట్టినవి కూడా ఉన్నాయి. ఇది 2 రకాల గ్రూప్స్ కనిపిస్తున్నాయంట. హీబ్రూ భాష మాట్లాడే యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు. ఈ హీబ్రూ భాష మాట్లాడే యూదులు ఎవరయ్యా అంటే వీళ్ళు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని హీబ్రూ భాషలో చదువుతారు. కానీ వాళ్ళు ఇంట్లో రెగ్యులర్గా మాట్లాడే భాష ఏంటయ్యా అంటే అరామిక్ అనండి, యేసుక్రీస్తు మాట్లాడిన భాష. ఈ హీబ్రూ భాష మాట్లాడే యూదులు ఎవరయ్యా అంటే యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళు ఇంట్లో అరామిక్ మాట్లాడతారు, కానీ స్క్రిప్చర్స్ మాత్రము హీబ్రూ భాషలో చదువుతారు. ఇక్కడికి వచ్చేసరికి గ్రీకు భాష మాట్లాడే యూదులు ఎవరయ్యా అంటే అప్పట్లో రోమా రాజ్యము గట్టిగా విస్తరించింది కదా. వీళ్ళ తండ్రులు ఎవరో ఆ గ్రీసు దేశానికి వలస వెళ్ళిపోయి ఉంటారు. అందులో కొంతమంది యూదులు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు గ్రీకు భాష మాట్లాడతారు. వీళ్ళు స్క్రిప్చర్స్ కూడా గ్రీకు లాంగ్వేజ్లోనే చదువుతారు. అంటే హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని, ఆ తోరాల్ని గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు 2 గ్రూపులకు సమస్య వచ్చింది. హీబ్రూలకు సంబంధించిన గ్రూపు, గ్రీకు దేశస్తులకి సంబంధించిన గ్రూపు. ఏదైనా గుర్తొస్తుందా? మన చర్చ్లో గొడవలు గుర్తొస్తున్నాయా? 2 గ్రూప్. ఇందాక ఒక చర్చ్ గురించి చెప్పాను, గుర్తొస్తుందా? ఒకే కాంపౌండ్లో ఎన్ని చర్చ్ ఉన్నాయంట? వీళ్ళు ఏమన్నారంటే మా విధవరాళ్లకు సరిగ్గా భోజనం వీళ్ళు పెట్టట్లేదు అని చెప్పేసి వీళ్ళలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ సమస్యని చాలా తెలివిగా ఎక్కడికి తీసుకొని వచ్చారంటే అపోస్తుల ముందుకు, శిష్యుల ముందుకు తీసుకొని వచ్చారు. వాళ్ళల్లో వాళ్ళు గొడవ పెట్టుకోలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో వాళ్ళు సేవకుల మీద గొడవ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సమస్యని స్ట్రైట్గా ఎక్కడికి తీసుకొని వచ్చారంటే సేవకుడి దగ్గర తీసుకొచ్చారు, అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చారు. ఇది కరెక్టేనా? మా మీద వివక్ష జరుగుతుంది, ఇది కరెక్టేనా అని అడిగారు. అయితే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే విధవరాళ్ళకు భోజనం పెట్టమని ఎక్కడుంది? ఎక్కడ నియమం ఉందా? లేదు. దేవుడు ఏమని చెప్పాడా? విధవరాళ్ళను పోషించండి అని చెప్పాడా? నియమం లేదు. కానీ అపోస్తులు ఆ రోజులో మీకు గుర్తుందో లేదో అందరూ వచ్చి ఆస్తుల మీ డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళు ఒక కొత్త పరిచర్యను అక్కడ స్టార్ట్ చేశారంట. ఏంటయ్యా పరిచర్య అంటే విధవరాళ్ళకి భోజనం పెట్టే పరిచర్య. మరి ఎన్ని సంఘాలు ఈరోజు విధవరాళ్ళకు భోజనం పెడుతున్నాయో నాకైతే తెలియదు. మనం పెడుతున్నామా? సంఘము విస్తరించిన తర్వాత పెట్టే ప్రయత్నం చేద్దాం, దేవుని కృపను బట్టి. హల్లెలూయా. విధవరాళ్ళకి భోజనం పెట్టే పరిచర్య అక్కడ మొదలైంది ఫస్ట్ టైం. ఎప్పుడైతే మొదలైందో వీళ్ళకి భోజనం పెట్టట్లేదని వీళ్ళు తీసుకొచ్చి కంప్లైంట్ పెట్టిన తర్వాత అపోస్తులు ఏం చేస్తున్నారంటే ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. అయితే అపోస్తులైన పౌలు తర్వాత కాలక్రమంలో ఏం చేస్తాడంటే విధవరాళ్ళకి భోజనం పెట్టడం కరెక్టే, కానీ దానికి మనం ఒక కొన్ని రూల్స్ పెడదామని చెప్పేసి తిమోతి పత్రిక చదివినప్పుడు మనకి ఆ రూల్స్ కనిపిస్తాయి. ఏంటయ్యా ఆ రూల్స్ అంటే ఒకవేళ 60 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న విధవరాలు ఉంది, ఆమెకు ఒక్కసారే పెళ్ళైంది అంటే గనక ఆమె వెళ్ళి వేరే పెళ్లి చేసుకోవచ్చు. లేదా ఒకవేళ వర్క్ చేసే సామర్థ్యం ఉంది, పని చేసుకునే సామర్థ్యం ఉంది అంటే గనక ఆమె వెళ్ళి పని చేసుకోవచ్చు. అంతేగాని సంఘం మీద డిపెండ్ అవ్వడానికి వీలు లేదు. అలాగే ఎవరైతే విధవరాళ్ళు సంఘం మీద డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ప్రార్థనా యోధులుగా ఉండాలి. వాళ్ళు సంఘము కోసము, అపోస్తుల కోసము ప్రార్థన చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం చాలా కాలం తర్వాత. కానీ ఇక్కడ వీళ్ళకి ఇమీడియట్గా ఒక సమస్య వచ్చింది, భోజనం పెట్టట్లేదు. అప్పుడు అపోస్తులు ఏం చేశారో చూద్దాం. 2వ వచనం చూద్దాం. తమ ఎదుట శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏమంటున్నారు అపోస్తులు పిలిచి వాళ్ళని? చదువుతారా ఒకసారి, మళ్ళీ చదువుతారా మాట? మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. మా పనేంటి? సమస్య ఏంటి? భోజనాల గురించి. సమస్య ఏంటి? భోజనాల గురించి. మా పనేంటి?
ఇప్పుడు ఇలాంటి సమస్య వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు భోజనాల గురించి సరిచేసేంత ఆ యుక్తము కంటే మాకు వాక్యము చెప్పాలి, మేము వాక్యము బోధించాలి, అది మా ప్రైమరీ డెసిషన్, అది మా ఇంపార్టెంట్, మా లైఫ్లో ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంది అంటే అది మేము వాక్యం చెప్పాలి. అంతేగాని మేము భోజనాల దగ్గర గొడవలు సరి చేయడానికి, భోజనాలు సరిగ్గా అందుతున్నాయా లేదా చూడడానికి మేము లేము. చిన్న పరిచర్యలో సమస్య ఏంటి అంటే, చిన్న పరిచర్యలో మనలాంటి పరిచర్యలో సమస్య ఏంటి అంటే అన్ని పాస్టర్ గారే చూసుకోవాలి, అన్నీ పాస్టర్ గారే చూసుకోవాలి. క్రిస్మస్ చేసామా బాగుందా, బిర్యానీ బాగుందా అడిగారా, ఎక్కడి నుంచి వచ్చింది ఏమని అడిగారా? మీ ముందే ఆర్డర్ చెప్పామా? ఫండ్స్ పాస్టర్ గారే రేజ్ చేసుకోవాలి, అరేంజ్మెంట్స్ పాస్టర్ గారే చేసుకోవాలి, భోజనం అరేంజ్మెంట్స్ పాస్టర్ గారే చేసుకోవాలి, సాయి వెళ్ళి టేబుల్స్ తీసుకురా అని పాస్టర్ గారే చెప్పాలి, మైకులు పెట్టు విషయాలని చెప్పి పాస్టర్ గారే చెప్పాలి. చిన్న సంఘాల్లో ఉన్న సమస్య అది. మనం ఏం చేయలేం, ఆ మోడల్లో ఉంది కాబట్టి. సంఘం విస్తరించిన తర్వాత బహుశా సాయి వస్తాడేమో, అన్న నెక్స్ట్ టైం భోజనాల సంగతి నేను చూసుకుంటా, తర్వాత విషయాలు వస్తాడేమో, అన్న వర్షిప్ టీం సంగతి నేను చూసుకుంటా. అది మనలో రావాలి, మనం ఏం చేయలేం. నేను పదే పదే చెప్పడానికి వీలు లేదు కదా. మనము ఆ స్టాండ్ తీసుకోవాలి. వీళ్ళు ఏమంటున్నారంట, వాక్యము చెప్పడము మాకు ఇంపార్టెంట్, వాక్యము బోధించడం మాకు ఇంపార్టెంట్, సువార్థీకరణ మాకు ఇంపార్టెంట్, ఇవాంజలిజం మాకు ఇంపార్టెంట్, ఈ భోజనాల సమస్యలు మాకు ఇంపార్టెంట్ కాదు అంటా ఉన్నారు. అదే పౌలు భక్తుడు తిమోతితో రాస్తా ఉన్నప్పుడు ఏమంటాడు తెలుసా? 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తీయండి అందరూ ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము. పౌలు గారు తిమోతికి ఓ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ లైన్ ఏంటంట? తిమోతి వెళ్ళి భోజనాలు పెట్టన్నాడా? తిమోతి వెళ్ళి వర్షిప్ లీడ్ చేయ అన్నాడా? తిమోతి వెళ్ళి కీబోర్డ్ వాయించు అన్నాడా? తిమోతి వెళ్ళి సౌండ్ దగ్గర చూసుకో అన్నాడా? ప్రైమరీ థింగ్ ఏ విశ్వాసి జీవితంలో అయినా ప్రైమరీ థింగ్ ఏంటయ్యా అంటే వాక్యమును ప్రకటించుము అనండి. మళ్ళీ చెప్పండి. చాలామంది ఏం చెప్తారు తెలుసా? నా కాలింగ్ వేరన్నా అంటారు, నా కాలింగ్ వర్షిప్ కాలింగ్ అన్నా అంటారు. వర్షిప్ కాలింగ్ ఎక్కడ ఉందా బైబిల్లో? లేదు. అన్న నా కాలింగ్ కీబోర్డ్ వాయించడం అన్నా అంటారు. అన్న నా కాలింగ్ వేరన్నా, నా కాలింగ్ భోజనాల దగ్గర ఉండడం అన్నా అంటారు. కానీ పౌలు భక్తుడు ఏం చెప్తానో తెలుసా? వాక్యమును ప్రకటించుము. ఎప్పుడు ప్రకటించాలంట? సమయమందును. టైం చూడకు అని అర్థం దానికి, దాన్ని వీళ్ళు ఇక్కడ ఒక బేసిక్ పాయింట్గా చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే వాక్యము ప్రకటించడము మా బాధ్యత, వాక్యం మాత్రమే ప్రకటించడము మా బాధ్యత, మిగతా విషయాలు మిగతా వాళ్ళు చూసుకోవాలి అని వాళ్ళు తమ బాధ్యతను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ముందుకు వెళ్దామా? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని పనికి నియమింతుము. ఎంతమందిని ఏర్పరచుకోమంటున్నాడు? 7. ఎక్కడి నుంచి ఏర్పరచుకోమంటున్నాడు? మీలో నుండి. సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏమంటాడో తెలుసా? మీలో నుంచే మీరు 7 అపాయింట్ చేసుకోండి అంటున్నాడు. 7 అనే సంఖ్య ఎందుకు అంటే వాళ్ళు ఇంకా యూదా మత ఆచారాల్లోనే ఉన్నారు. యూదా మత ఆచారం ప్రకారము ఈ భోజనాల దగ్గర లేదా బయట ఫిజికల్ యాక్టివిటీస్ని చేయడం కోసం, ఆ కార్యం నిర్వర్తించడం కోసము వాళ్ళు 7 అపాయింట్ చేసేవారు. సమాజ మందిరంలో లేదంటే దేవాలయంలో ఒక 7 పెద్దలు ఉండేవారు. సో వీళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఒక 7 పెద్దల్ని మనం నియమిద్దాము అని చెప్పేసి ఏమని చెప్తా ఉన్నారు? మీలోంచే మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. శిష్యుల దగ్గర ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటయ్యా అంటే, శిష్యుల దగ్గర మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఈ సమస్య రాగానే వీళ్ళు ఏమన్నారు తెలుసా? మనం ఈ సమస్యను పరిష్కరిద్దాము, మీలోంచే మీరు కొంతమందిని ఏర్పాటు చేసుకోండి అన్నారు. కానీ మీకు మత్తయి సువార్తలో గుర్తుందా? జనసమూహం అంతా వచ్చినప్పుడు శిష్యులు ఏమంటారు తెలుసా? యేసయ్యతోటి, యేసయ్య వీళ్ళు మరి భోజనం చేయలేదు, వీళ్ళను పంపించేయి అంటారు. ఇంకొక చోట ఒక వ్యాధిగ్రస్తుడు
వచ్చినప్పుడు కనాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఆమెకి ఏం కావాలో ఆమెకి ఇచ్చి పంపించేయచ్చు కదా అంటా ఉన్నారు. శిష్యులు ఒకప్పుడు పంపించేయి అన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఓకే, ఈ సమస్య నాదే, ఈ సమస్యని నేనే తీర్చాలి అనుకుంటున్నారు. ఒకప్పుడు నాయకుడు పక్కన ఉన్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండిందంటే వీళ్ళని పంపించేసా ఇక్కడి నుంచి అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? పంపించేసే ఇక్కడి నుంచి వీళ్ళని అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళలో స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎట్లా వచ్చిందంటే ఆ సమస్యని మనమే పరిష్కరించాలి, వీళ్ళని పంపించేసేయి అని అన్నారా? అనలేదు. మీలోంచి ఒక 7గురిని అపాయింట్ చేసుకోండి అని చెప్పి సమస్యకు అక్కడ పరిష్కారాన్ని చూపిస్తా ఉన్నారు. మరి అప్పుడు యేసుక్రీస్తున్నప్పుడు పంపించేయమన్నారు. అందుకే విశ్వాస జీవితంలో స్టార్టింగ్లో మనం ఉన్నప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అది మనము స్పిరిచువల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ తప్పుల్ని మనము రిపీట్ చేయకూడదు. శిష్యులలాగా ఒకప్పుడు స్టార్టింగ్లో నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళని పిచ్చికి తిట్టేది. ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని పిచ్చికి తిట్టేది. బెంజమిన్ అన్నను కూడా తిట్టాను బాగా ఒకసారి. ఏందన్నా ఏం పనిపాట చేయరు మీరు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటారు అని చెప్పి తిట్టేది. ఓహో ఇట్లా అంటావా అని చెప్పి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు మనల్ని. ఇప్పుడు వేరే వాళ్ళు తిడుతున్నారు అనుకున్నాను, అది వేరే విషయం. అది వేరే విషయం. అంటే మీ పరిచర్య సేవా జీవితంలో స్టార్టింగ్లో ఉన్న విశ్వాసంలో చిన్న చిన్న తప్పులు మనం చేస్తాం. శిష్యులు చేశారు. వాళ్ళ దగ్గరకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ రోజు యేసయ్య పంపించేసేయి వీళ్ళని అన్నారు. కానీ ఈరోజు పంపించేసేయి అనడానికి వీలు లేదు. సమస్య వీళ్ళే నిలబడి పరిష్కరించాల్సిన పరిస్థితి. మన లైఫ్లో కూడా స్పిరిచువల్ జర్నీలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏవేవో తప్పులు చేస్తాం, చిన్న చిన్న తప్పులు చేస్తాము. వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా ముందుకు వెళ్ళే కొద్దీ వాటిని పరిష్కరించాల్సిన పరిస్థితి. శిష్యులు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మీలోంచి 7గురిని అపాయింట్ చేసుకోండి. ఆ 7గురు ఎలా ఉండాలంట? వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలంట? 3వ వచనంలో చూడండి. ఆత్మతోనూ అనండి, జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన. ఎన్ని క్వాలిటీస్ ఉండాలి వాళ్ళకి? ఆత్మతో ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి పేరు ఉండాలి. దేనికి ఇవన్నీ? ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్నీ అవసరమా? ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇవన్నీ అవసరమా? ఆత్మతో నిండి ఉండాలి, జ్ఞానం అంటే వాక్యం తెలిసి ఉండాలి, మంచి పేరు ఉండాలి, ఇవన్నీ అవసరమా? జస్ట్ ఎట్లా వడ్డిస్తామో తెలిస్తే చాలు కదా. ఒకసారి మన చర్చెస్లో మనం వెళ్ళిన చర్చెస్లో రివైండ్ చేసుకుందామా, ఎవరు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఒకసారి మన చర్చ్లో కమిటీ మెంబర్స్ని మనము రివైండ్ చేసుకుందామా? ఆత్మతో నిండున్నారా, జ్ఞానంతో నిండున్నారా, మంచి పేరుందా? ఇక్కడైతే వీళ్ళు 3 క్వాలిటీసే చెప్తా ఉన్నారు. ముందుకు వెళ్ళిన తర్వాత తీతుకు రాసిన పత్రికలో తిమోతితో కూడా అంటాడు పౌలు గారు, ఇంకా పెద్ద లిస్ట్ చెప్తాడు. ఒక భార్య ఉండాలి, ఆయనకు మంచి పేరు ఉండాలి, పెద్ద లిస్ట్ పెద్దగా అయిపోతుంది. ఇక్కడైతే 3 క్వాలిటీసే. ఆత్మతో నిండి ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, మంచి పేరు ఉండాలి. ఇప్పుడు మీలో ఎవరున్నారు చూడండి, మిమ్మల్ని ఒకరిని అపాయింట్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు జనవరి ఫస్ట్ వీక్ నుంచి కొంతమందిని డీకన్స్గా అపాయింట్ చేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాం. అక్కకి ఇంకా చెప్పలేదు. ఇద్దరం కలిసి విల్ ప్రే అండ్ విల్ టేక్ అ డెసిషన్. మీలో ఎవరున్నారు చెప్పండి. ఆత్మతో నిండి ఉండాలి, జ్ఞానంతో నిండి ఉండాలి, మంచి పేరు ఉండాలి. నేనన్నా అని చెయ్యొద్దండి. ఎవరన్నా లేరా? ఎవరు లేరా? సాయి లేదా? ఎందులో కొదుగున్నావు నువ్వు? ఆత్మలో కొదుగున్నావు. విశాల్ అన్నిట్లో కొదుగున్నావా? మహేష్, మనోజ్ఞ ఏమీ లేవా? చూడండి, వాళ్ళకి చెప్పిన క్వాలిటీస్ ఏంటంటే ఆత్మతో నిండి ఉండాలి, జ్ఞానముతో నిండి ఉండాలి, మంచి పేరు పొంది ఉండాలి. తర్వాత వెళ్దాం, 4వ వచనంలోకి వెళ్దాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును, మళ్ళీ ఆ మాట రిపీట్ చేస్తున్నారు చూడండి. మళ్ళీ ఆ మాట రిపీట్ చేస్తున్నారా? మా ప్రయారిటీ ఏంటి? ప్రార్థన, వాక్య పరిచర్య. మేము చేయాల్సిన పని ఇంకా వేరే ఉంది. మేము ప్రార్థనలో ఉంటాం, మేము వాక్య పరిచర్యలో ఉంటాం. అంటే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ గోల్ దేని మీద పెడతా ఉన్నారు వాళ్ళు? వాక్య పరిచర్య మీద. అంటే ఇది తక్కువ అని నేను అనట్లేదు, ఈ పరిచర్య తక్కువ అని నేను అనట్లేదు. కానీ ఈ 7గురు ఎవరైతే అపాయింట్ అయ్యారో ఈ ఏడుగురికి కూడా ఫస్ట్ గోల్ ఏమై ఉండాలయ్యా అంటే వాక్య పరిచర్య ఫస్ట్ గోల్ అయి ఉండాలి. నువ్వు కీబోర్డ్ వాయించినా సరే వాక్యం చెప్పాలి, నువ్వు డ్రమ్స్ కొట్టినా సరే వాక్యం చెప్పాలి, నువ్వు సౌండ్ దగ్గర కూర్చున్నా సరే వాక్యం చెప్పాలి, నువ్వు భోజనాల దగ్గర ఉన్నా సరే నువ్వు
వాక్యము చెప్పాలి. బహుశా స్టేజ్ మీదకి వచ్చి చెప్పే అవకాశం ఉండకపోవచ్చేమో, నీ పక్కనున్న వాళ్ళకి అట్లీస్ట్ చెప్పే సమయం, చెప్పే అవకాశం ఉండాలి మీకు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. ఒక టైలర్ ఉన్నాడంట అమెరికా దేశంలో ఒక టైలర్, బట్టలు కుట్టే టైలర్ ఉన్నాడంట. ఆయన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి బట్టలు కుట్టించుకోవడానికి వస్తే ఈ టైలర్ ఆయనకి, నువ్వు చర్చికి రావచ్చు కదా అని చెప్పి సువార్త చెప్పాడు. చెప్తే ఆయన తిట్టేదంట ఈయనని, నీ పన్ను చేసుకో, నా పన్ను నేను చేసుకుంటా అని తిట్టేది. అయితే టైలర్ ఆయన వచ్చినప్పుడల్లా ప్రతిసారి చెప్తున్నాడంట, నువ్వు సండే చర్చికి రా అని చెప్తుంటే ఆయన వినట్లేదు. అయితే ఒకరోజు టైలర్ గట్టిగా పట్టుకొని ఆయనని, నువ్వు ఎట్లయినా సరే ఈ సండే నాతో చర్చికి రావాలి అంటే, టైలర్ మాట భరించలేక, ఆయన టార్చర్ భరించలేక, సర్లే వస్తలే అని చెప్పేసి సండే చర్చికి వచ్చాడు ఆయన. సండే చర్చికి వచ్చిన తర్వాత చక్కగా ఆరాధన జరిగింది, వాక్యం జరిగింది, అంతా జరిగింది. తర్వాత నాన్ బిలీవర్స్ కోసం, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకోలేదో వాళ్ళ కోసం ఆల్టర్ కాల్ ఇచ్చారు, ప్రార్థన చేశారు, అంతా జరిగింది. ప్రార్థన జరిగిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఆల్టర్ కాల్లో రక్షించబడ్డాడు. వెళ్ళి నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాను అని చెప్పేసి ముందుకొచ్చి ఆయన రక్షించబడ్డాడు. ఈ రక్షించబడిన వ్యక్తి ఎవరు తెలుసా? బిల్లీ గ్రహాం గారు. రక్షించబడిన వ్యక్తి ఎవరు? ఎన్ని లక్షల ఆత్మలు సంపాదించాడు? ఎవరు సువార్త చెప్పారు బిల్లీ గ్రహాం గారికి? టైలర్. మరి మీ ఆఫీస్లో మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా సువార్త చెప్పారా? పక్కన ఉన్న వాళ్ళకి చెప్పారా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండి ఉండాలి, అలాగే మంచి పేరు ఉండాలి. దీనంతటికంటే మించి వాక్య పరిచర్యలో సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నామా? వాక్యం నేర్చుకుంటా ఉన్నామా? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. వాక్యము నేర్చుకోవాలి, వాక్య పరిచర్యలో సిద్ధంగా ఉండాలి. ముందుకు వెళ్దాం. ఈ మాట జనసమూహములందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాసు అను వారిని ఎంతమందిని ఏర్పాటు చేశారు? 7 ఏర్పాటు చేశారు. అందులో ఉన్న ఫస్ట్ 6 పేర్లు ఉన్నాయి కదా, అవి హీబ్రూ నేమ్స్ కాదు, అవి జూయిష్ నేమ్స్ కాదు. వీళ్ళు ఏ గ్రూప్లోంచి వచ్చారు? వీళ్ళు గ్రీక్ గ్రూప్లోంచి వచ్చారు కదా. ఆ 6 పేర్లు కూడా, ఫస్ట్ ఉన్న 6 పేర్లు కూడా వాళ్ళు గ్రీకు దేశస్తుల నేమ్స్, అవి యూదుల నేమ్స్ కావు, అవి గ్రీస్ కంట్రీలో ఉండే నేమ్స్ అవి. అందుకే స్టెఫను అనే పేరు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కనిపించదు. ఆ పైన ఉన్న 6 పేర్లు పాత నిబంధనలు ఎక్కడ కనిపించదు మీకు. ఆ లాస్ట్లో ఉన్న నికోలస్ అనే మాట అదొక్కటి జ్యూయిష్ నేమ్, అది హీబ్రూ నేమ్ అది. సో ఈ 7 ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఎవరు మెయిన్గా ఉన్నారు అంటే స్టెఫెను, ఫిలిప్పు. నెక్స్ట్ అధ్యాయంలో మనం స్టెఫెను గురించి నేర్చుకుంటాము. ఆ తర్వాత అధ్యాయంలో మనం ఫిలిప్పు గురించి నేర్చుకుంటాం. మిగతా 5 మళ్ళీ ఎక్కడా కనపడినట్టుగా మనకు అపోస్తుల కార్యంలో కనపడదు. ఆ 5 పేర్లు మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వదు. అలా అని వాళ్ళు పరిచర్య చేయలేదా అంటే పరిచర్య చేశారు, కానీ ఆ 5 పేర్లు మళ్ళీ ఎక్కడ కనపడలేదు. ఓకే, వెరీ గుడ్. ఎంతమందిని అపాయింట్ చేసుకున్నారు? 7 మెంబర్స్ని. 6వ వచనం చదువుదాం. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. 7 తీసుకొచ్చి ఎక్కడ నిలవబెట్టారంట? అపోస్తుల ఎదుట స్టేజ్ మీదకి తీసుకొచ్చి మోకాళ్ళు వేయించారు వాళ్ళతోటి. ఏం చేశారు వీళ్ళు? చేయబెట్టి, అంటే ఏం చేశారు? వాళ్ళని అభిషేకించారు. నూనె రాయలేదు కానీ అభిషేకించారు. అంటే భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేయాల్సిన వాళ్ళకు కూడా ఏం కావాలి ఈరోజు? అంతకంటే ముందు ఏం కావాలి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ముందుకు వెళ్దాం. 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. ఒకసారి మీరు ఆ 7వ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒక పార్ట్గా ఉంటుంది. కింద 8వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక పార్ట్గా ఉంటుంది. ఆ 7వ వచనం ఒక్కటే సపరేట్గా ఒక పార్ట్ లాగా పెట్టాడు లూకా గారు.
సపరేట్గా ఒక పార్ట్ లాగా పెట్టాడు. ఎందుకు పెట్టాడయ్యా అంటే అందులోనే ఆన్సర్ ఉంది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఎందుకు పెట్టాడంటే ఇక్కడ నుంచి సువార్త యెరూషలేము నుంచి బయటికి వెళ్ళబోతా ఉంది. అది సూచించడం కోసం ఒక సపరేట్ లైన్గా అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పటి వరకు సువార్త ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేము దేవాలయము చుట్టూ తిరిగింది. యెరూషలేము ప్రాంతములో ఉంది. ఇక్కడ నుంచి సువార్త ఎక్కడికి వెళ్తుంది తెలుసా? నెక్స్ట్ అధ్యాయం వచ్చేసరికి సమరయాకు వెళ్తుంది, యూదయాకు వెళ్తుంది, రోమారాజ్యము లోపలికి వెళ్తుంది, గ్రీసు దేశంలోకి వెళ్తుంది, మాసిదోనియాలోకి వెళ్తుంది, అంతియోకులోకి వెళ్తుంది. ఇక్కడికి సువార్త యెరూషలేము దగ్గర ఆగిపోయిందా? ఆగిపోలే. యెరూషలేములోంచి సువార్త ఎక్కడికి వెళ్తా ఉంది? విస్తరిస్తూ ఉంది. అసలు సువార్త ఎక్కడ మొదలైంది? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో గుర్తుందా మీకు? ఎంతమందితో మొదలైంది? గుర్తుందా? ఎంతమందితో మొదలైంది? ఎంతమందితోటి? ఓకే, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? ఎవరు చనిపోయారు అందులో? ఎంతమంది మిగిలారు? 11 మంది శిష్యులతోటి మేడగది మీద ఇంకో 120 మంది, టోటల్గా కలిపి 120 మందితోటి అక్కడ మొదలైంది. వాళ్ళు చాలా తక్కువ సమయంలోనే యెరూషలేముని తమ బోధతోటి నింపారంట. ఇప్పుడు యెరూషలేములో పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? నార్త్కి వెళ్తున్నారు, సమరియాకి వెళ్తున్నారు, యూదయాకి వెళ్తున్నారు. మనము ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్య చాలా తక్కువ మందితోటే మొదలవచ్చు. మీకు చెప్పాను గుర్తుందా? ఆవగింజతోటి వస్తుంది. భారతదేశానికి ఎలా వచ్చింది? మిషనరీలు ఆవగింజను తీసుకొచ్చి నాటారు, కానీ అది ఎలా విస్తరించింది? పెద్దగా అయిపోయింది. అలాగే ఇప్పుడు యెరూషలేములో పరిచర్య చాలా పెద్దగా అయిపోయింది. ఒక ఉపమానం చూపిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలోకి రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలోకి రండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని. ఇక్కడ సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు సంఘము గురించి ఒక ఉపమానం చెప్పాను కదా. ఆవగింజ నాటితే ఏమైందంట? విస్తరించి కూర మొక్కలన్నిటికంటే పెద్ద మొక్క అయిందంట. ఇక్కడ మళ్ళీ సంఘము గురించి ఆయన ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒక స్త్రీ అంట పిండి తయారు చేసిందంట. ఒక స్త్రీ ఎంత పిండి తయారు చేయగలదు? మీరు ఎన్ని చపాతీలు వేయగలరు? సల్మా, ఎన్ని చపాతీలు వేయగలుగుతావు? ఒక 10, ఒక 20, అంతే కదా? అంతకంటే ఎక్కువ పిండి చేయగలమా? చేయలేము. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచములు పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి పోలి ఉన్నది. 3 కుంచములు అంటే ఇంతింత పెద్ద బ్యారెల్స్. ఒక స్త్రీ అంత పిండి చేయగలదా? అయితే ఇక్కడ ఈ పిండి అనేది సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ లోపల పిండి లోపలికి ఒకటి వచ్చిందంట. దాన్ని ఈస్ట్ సెల్ అంటాం. మనం ఏమంటాము? ఈస్ట్ సెల్ పిండిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అది పెరుగుతుంది, పొంగుతుంది. ఎప్పుడైనా పిండి పొంగడం చూసారా మీరు? తయారు చేసిన పిండి పొద్దున్న ఇంతే ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంత అవుతుంది. ఒక ఆమె ఇంత పిండి తీసుకొని తయారు చేసిందంట. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతోటి ఇంత సంఘాన్ని తయారు చేశారంట. ఆ సంఘంలోకి ఇప్పుడు యూదాగారిని తీసేస్తే, ఇస్కరియోతు యూదాగారిని తీసేస్తే 11 మంది శిష్యులు దాంట్లోకి వెళ్ళారంట. ఆ పిండిలోకి వెళ్ళి ఆ పిండిని ఎంత తయారు చేశారు? ఆ సంఘాన్ని ఎంత తయారు చేశారంటే 3 కుంచములు అంత. అంటే 100 మందికి సరిపోయేంత చపాతీలు. ఒక్కొక్కరు ఎన్ని చపాతీలు తినొచ్చు? 2, 3, 300 చపాతీలు చేసేంత పిండి తయారైందంట. యేసుక్రీస్తు వారు ఇంతే పిండి తీసుకొని దాంట్లోకి ఏమి ప్రవేశపెట్టారు? శిష్యులని ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే శిష్యులు లోపలికి వెళ్ళారో అది ఎంతగా పెద్దగా అయిపోయిందంట, ఎంతగా పొంగిందంట, అది అంత పెద్దగా అయిపోయిందంట. దాని సాక్ష్యం ఇక్కడ మనకు అపోస్తలుల కార్యంలో కనిపిస్తుంది. 11 మంది శిష్యులు ఎంతమంది శిష్యులు అయ్యారు? 120 అయ్యారు. 120 శిష్యులు ఎంతమందిని రక్షించుకున్నారు? 3000 మందిని. 3000 మంది తర్వాత ఎంతమంది యాడ్ అయ్యారు? 5000 మంది పురుషులు. మళ్ళీ కనిపిస్తూ ఉంది కదా. 7వ వచనంలో చూద్దాం చూడండి. 6వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. 7వ వచనంలో దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి యాజకులలో
అనేకులు విశ్వాసమునకు లోబడి. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన పిండి యెరూషలేములో పొగిపోయిందంట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఈ పిండి నెక్స్ట్ కొంచెంలోకి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ కొంచెంలోకి వెళ్ళాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? కుక్కట్పల్లిలో ఇంత పిండి ఇచ్చాడు నాకు. ఎంత పిండి? ఫస్ట్ పిండి సల్మా ఇంత ఇంత పిండి ఇచ్చాడు. తర్వాత మనందరం యాడ్ అయ్యామా లేదా? మిరాక్యులస్గా యాడ్ అయ్యాం. ఇప్పుడు దేవుడు ఈ పిండిని దీన్ని నింపాలి అనుకుంటున్నాడు. దీన్ని నింపాలి అనుకుంటున్నాడు. ఎన్ని చైర్స్ ఉన్నాయి మనకి? ఎన్ని చైర్స్ ఉన్నాయి? 100 చైర్స్ ఉన్నాయా? 100 మెంబర్స్ వచ్చుదురుగాక. గట్టిగా చెప్పాలా? ఇప్పుడు ఈ హాల్ సరిపోదు మనకి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? తప్పది. ఈ హాల్ సరిపోదు. అయిపోయిన తర్వాత నేను అక్క చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్లేస్ని మీలో ఒకరికి ఇచ్చేసి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి. హల్లెలూయా. ఇస్తాం కూడా, ఇస్తాం. ఆమేనండి. గట్టిగా విషయాలు ఒకడే అన్నాడు ఆమేనండి. ఈ చర్చ్ మాది కాదు. ఒకవేళ ఈ ప్లేస్ మేము ఫ్యూచర్లో కొనేసినా కూడా ఇది మాది కాదు, ఇది మనది అనండి. గట్టిగా అనండి. గట్టిగా అనాలి. తీసుకుంటున్నారా మనది అన్నట్టుగా? ప్రశ్న. మనదేనా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. ఈరోజు కుకట్పల్లిలో ఈ కుంచ నిండింది, రాబోయే రోజుల్లో నిండబోతూ ఉంది. ఇప్పుడు అక్కని నన్ను భద్రాచలం మండలం అంటే భద్రాచలం వెళ్తాం. ఆమేన్. గచ్చిబౌలి వెళ్ళమంటే గచ్చిబౌలి వెళ్తాం. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. దేవుడు ప్రార్థన చేయి, ఎవరికి కనిపిస్తుంది? సల్మాకి ఇచ్చేయాలా చర్చ్, వైజాగ్కి ఇచ్చేయాలా, క్రాంతికి ఇచ్చేయాలంటే ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇది మాది కాదు. శిష్యులు కూడా యెరూషలేములో నిండిన తర్వాత ఏం చేశారు తెలుసా? నెక్స్ట్ యూదయ ప్రాంతానికి వెళ్ళారు, నెక్స్ట్ సమరయ ప్రాంతానికి వెళ్ళారు, నెక్స్ట్ గ్రీసు దేశానికి వెళ్ళారు, నెక్స్ట్ మాసిదోనియా దేశానికి వెళ్ళారు. వెళ్ళిన చోటల్లా వావ్ చర్చ్ బ్రాంచ్ ఓపెన్ చేయలేదు. వెళ్ళిన చోటల్లా క్రీస్తు సంఘాన్ని వాళ్ళు ఓపెన్ చేశారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నా ఆశ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి విస్తరించాలి, సంఘము ఇక్కడి నుంచి విస్తరించాలి. నా ఆశ ఏంటంటే మనలో కొంతమంది నార్త్ ఇండియా వెళ్ళాలి, యూపీకి వెళ్ళాలి, బీహార్కి వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్తారా? తలలు దించారు చూడండి అందరు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆగిపోవడానికి వీలు లేదు. సంఘము విస్తరించబడాలి, సంఘము ఎదగాలి, సంఘము ముందుకు వెళ్ళాలి. చర్చ్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ చర్చ్ ముందుకు వెళ్ళే సంఘము స్టాగ్నేట్ అయ్యే సంఘం కాదు. నీళ్ళు ఒక చోట ఆగిపోతే ఏమవుతుంది? మురికైపోయి దోమలు వస్తాయి, వాసన వస్తుంది, ఆకాశ పక్షులు వాళ్తాయి. కూర మొక్కల్లో అన్నిటికీ పెరిగిన తర్వాత ఏమైందంట? అది ఆకాశ పక్షులు వచ్చి వాలాయంట. అలాగే నీళ్ళు ఒక చోట స్టాగ్నేట్ అవ్వడానికి వీలు లేదు. సువార్త ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, సంఘము ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగా శిష్యుల యొక్క సంఘము ముందుకు వెళ్తూ ఉందంట, పరిచర్య ముందుకు వెళ్తూ ఉందంట. ఈ 7వ వచనం తర్వాత మనకు కనిపించేది ఏందయ్యా అంటే నెక్స్ట్ వేరే ప్రాంతాల్లో సువార్త ఎలా జరిగింది అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. వేరే ప్రాంతాల్లో సువార్త ఎలా జరిగింది అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. 8వ వచనంలోకి వద్దాం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను. స్టెఫెన్ ఎలా నిండుకున్నాడంట? స్టెఫెన్ దేనికోసం అపాయింట్ చేశారు వాళ్ళు? భోజనాలు పెట్టడం కోసం అపాయింట్ చేశారు. స్టెఫెన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడంట. అంటే స్టెఫెన్ ఏ కృపావరాన్ని పొందుకున్నాడు? అద్భుతాలు చేసే కృపావరాన్ని పొందుకున్నాడు, స్వస్థతలు చేసే కృపావరాన్ని పొందుకున్నాడు. అతను ఆ భోజనము బల్ల దగ్గర నమ్మకంగా ఉంటూనే ప్రజల మధ్యలోకి వెళ్ళి సువార్త పనిచేసే పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడంట స్టెఫెను. అయితే నాకు చాలా బాధాకరమైన విషయం ఏమనిపిస్తుంది అంటే, చాలా బాధాకరమైన విషయము, ఎవరికైనా కోపం రావచ్చు, కోపం వచ్చినా నిజం కాబట్టి నేను చెప్తా. కొన్ని వీడియోలు చూస్తూ ఉంటా, ఆ కీబోర్డు వాయించిన ఆయన 30 సంవత్సరాలు అక్కడే కీబోర్డు వాయిస్తూ ఉంటాడు. ఆ డ్రమ్ము కొట్టిన ఆయన 30 సంవత్సరాలు అక్కడే డ్రమ్ము కొడుతూ ఉంటాడు. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న ఆయన 30 సంవత్సరాలు 40 అక్కడే చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటాడు. స్టెఫెన్ ఏం చేశాడంట? భోజనం బల్ల దగ్గర ఆగిపోయాడా? వెళ్ళి కృపతో నిండిన వాడై అద్భుత కార్యములు. పాస్టర్లు చేశారా? అపోస్తులు చేశారా? ఇవి భోజనం బల్ల దగ్గర ఉన్నవాడు చేశాడు, స్టెఫెన్ చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీలోంచి దేవుడు స్టెఫెన్ లేపాలని చూస్తా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. మరి
మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? పాస్టర్ గారు వెళ్ళి టచ్ అనలే ఇక్కడ. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసే స్టెఫెన్ వెళ్ళి టచ్ అన్నాడు. అంటే టచ్ లేదనుకోండి, అప్పుడు కొత్తగా వచ్చింది. అప్పుడు ఎవరు స్వస్థత చేశారు అక్కడ? భోజనపు బల్ల దగ్గర బహుశా చెప్పుల స్టాండ్ దగ్గర కూడా పరిచర్య చేశాడేమో స్టెఫెను. చెప్పుల స్టాండ్ దగ్గర కూడా పరిచర్య చేశాడేమో స్టెఫెను. ఆ స్టెఫెనుని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఒక పర్మనెంట్ కుర్చీ ఉంటుంది చర్చ్లో. దేవుడు నిన్ను అట్లా పిలవలే. దేవుడు నిన్ను అట్లా పిలవలే. ఆ పర్మనెంట్ కుర్చీలో నువ్వు కూర్చోడానికి వీలు లేదు. మనకి పర్మనెంట్ ఆలోచనలు ఉంటాయి చర్చ్ని బట్టి. ఆ పర్మనెంట్ ఆలోచనలో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంటుంది మనకి. ఆ పర్మనెంట్ ప్లేస్లో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఇది క్రైస్తవ జీవితం కానే కాదు. బంజారాహిల్స్లో నేను పుట్టి పెరిగిందంతా బంజారాహిల్స్. కుకట్పల్లిని పిచ్చిగా తిట్టుకునేది. ఇక్కడ అంతా ఆంధ్ర వాళ్ళు ఉంటారు, వీళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అసలు కుకట్పల్లి వైపు రాకపోయారు. ఆ కుకట్పల్లి వైపు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి. ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుడు నాకు అందమైన భార్యని ఇక్కడే ఇచ్చాడు. మళ్ళీ కుకట్పల్లిలో దేవుడు పరిచర్య ఎక్కడికి ఇచ్చాడు? బిజినెస్ ఎక్కడిచ్చాడు? ఇక్కడే ఇచ్చాడు. మనం అనుకున్నవి జరగవు. మనం ఏమేమో అనుకుంటాం, అవి జరగవు. మనం ఎక్కడో ఇల్లు కొనాలనుకుంటాం, అక్కడ కొనం, వేరే చోట కొంటాం. మనం ఏదో కారు కొనాలనుకుంటాం, అక్కడ కొనం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఈ కుకట్పల్లి ప్రాంతాన్ని బోధతో మనము నింపుదుము గాక. ఇప్పుడు ఈ కొంచెం నిండిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలా? నెక్స్ట్ ఈ 9th ఫేజ్ నింపేశాం. ఇంకా ఇది 9th ఫేజ్, లాస్ట్ ఫేజ్. ఇది ఇంకా 8 ఫేజ్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్. ఈ కుకట్పల్లి ప్రాంతం అంతా బోధతోటి నింపబడాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ముందుకు వెళ్దాం. అప్పుడు సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియల సమాజంలోను, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. కానీ చాలా పేర్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ. లిబెర్తనులు అనబడేవారు, కురేనీయులు, అలెగ్జాంద్రియులు, కిలికియా నుండి. కిలికియా అనే మాట కిలికియా ఉంది, కానీ అది సిసిలియా అంటాం దాన్ని ఇంగ్లీష్లో. అయితే ఏంటది? ఈ సిసిలియా అనే ప్రాంతం నుంచి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చారు. పౌలు గారు వచ్చారు అక్కడి నుంచి. అయితే దానికి ఇంకొక మాట జోడించబడింది పక్కన, సమాజము అని ఉంది. చదివారా? సమాజం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గర? ఫ్రీడ్ మెన్ అని ఉంటుంది. ఈ పేర్లన్నీ కనపడమేమో కానీ ఫ్రీడ్ మెన్ అని ఉందా? ఇదే వచనంలో ఫ్రీడ్ మెన్ అని ఉందా ఏదన్నా ట్రాన్స్లేషన్లో? చదువుతారా ఎవరన్నా ఇంగ్లీష్లో? సినగోగ్ ఆఫ్ ఫ్రీడ్ మెన్ అంటే స్వాతంత్రం పొందిన వ్యక్తులు అంట వీళ్ళందరూ. ఎవరు? అసలు ఇన్ని దేశాల వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు? ఇన్ని దేశాల వాళ్ళు అక్కడ ఎందుకున్నారు? మొదటి ప్రశ్న. ఇన్ని దేశాల వాళ్ళు అక్కడ ఎందుకున్నారు అంటే, రోమా రాజ్యం ఆ రోజుల్లో ఎంతగా విస్తరించింది అంటే కింద ఈజిప్ట్ దగ్గర మొదలుకొని, ఐగుప్తు దగ్గర మొదలుకొని, ఎక్కడో నార్త్లో ఉన్న గ్రీస్, యూరప్ వరకు వెళ్ళిపోయిందంట. కింద నుంచి పైన వరకు రోమా రాజ్యము ఉండింది. అయితే వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే, ఆయా దేశాల్లోంచి కొంతమంది బానిసలను తెచ్చుకున్నారు. ఆయా దేశాల నుంచి కొంత బానిసలను తీసుకొచ్చి రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, వివిధ పనుల్లో వాళ్ళని వాడుకున్న తర్వాత ఒక టైం వచ్చినప్పుడు ఆ బానిసల్ని విడిచిపెట్టేశారు. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఫ్రీడ్ మెన్ అని ఉంది, స్వాతంత్రం పొందిన వారు. అయితే అలా వచ్చిన వాళ్ళల్లో కొంతమంది యూదా మతస్థులు కూడా ఉన్నారు. యూదా మతస్థులు మరి ఇజ్రాయేల్ దేశంలో ఉండాలి కదా, ఐగుప్తులో ఎందుకున్నారు? పైన యూరోప్లో ఎందుకున్నారు? ఆలోచించారా? వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళు యూదా మతస్థులు. వీళ్ళు సమాజ మందిరం వాళ్ళు. ఆలోచించండి. ఆన్సర్ మీ క్వశ్చన్లోనే, నేను చెప్పిన క్వశ్చన్లోనే ఉంది. వీళ్ళందరూ అక్కడక్కడ దేశాల్లో ఎందుకున్నారు? ఈ యూదులంతా అక్కడక్కడ ఎందుకున్నారు? ఆలోచించండి. పాత నిబంధన గ్రంథం ఏమైనా గుర్తొస్తుందా సాయి? ఏమైనా గుర్తొస్తుందా? నో, బాబేల్ గోపురం కాదు.
నో, కాదు. దానియేలు గుర్తొచ్చాడా? ఏ చెరలోకి వెళ్ళిపోయారు యూదులందరూ? బబులోను చెరలోకి వెళ్ళిపోయారు కదా. ఈ బబులోను చెరలోకి వెళ్ళిపోయిన యూదులందరూ అక్కడక్కడక్కడక్కడ కొంతమంది స్థిరపడ్డారు. ఈజిప్ట్లో కొంతమంది, గ్రీస్లో కొంతమంది, యూరోప్లో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ జ్యూయిష్ హిస్టరీని వాళ్ళు మర్చిపోలేదు, వాళ్ళ యూదా మతాన్ని వాళ్ళు మర్చిపోలేదు, వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక్కడ జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే, యూదులందరూ ప్రేయర్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మందిరంలోకి వెళ్ళాలి. వాళ్ళకు ఒకటే టెంపుల్ ఉంది. పాత నిబంధనలో ఎక్కడ చూసినా సరే ఆ యెరూషలేము దేవాలయం గురించే మాట్లాడుతుంది. కానీ వీళ్ళందరూ ఆ ప్లేసెస్లో సెటిల్ అయ్యి వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ సమాజ మందిరాలు కట్టుకున్నారు, సినగాగ్స్ కట్టుకున్నారు. అందుకే సినగాగ్ ఆఫ్ ఫ్రీ మెన్ అనుంది ఇంగ్లీష్లో. ఇక్కడ తెలుగులో వాళ్ళ సమాజము వీళ్ళ సమాజము అనుంది. అంటే వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి యెరూషలేముకి వారు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఒక చిన్న సమాజ మందిరాన్ని వాళ్ళ కోసం కట్టుకున్నారు. కావాలంటే గుంటూరులో చేబ్రోల్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక సమాజ మందిరాన్ని కట్టుకున్నారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కలవండి వాళ్ళని. నిజానికి సమాజ మందిరము అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. కావాలంటే అబిడ్స్లో కూడా ఒక జ్యూయిష్ సినగాగ్ ఉంది, వెళ్ళి చూడండి. సినగాగ్ అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు, సమాజ మందిరం అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ సినగాగ్ కనపడదు, సమాజ మందిరం కనపడదు. కనపడిందా? ఎప్పుడన్నా విన్నామా పాత నిబంధన గ్రంథంలో సమాజ మందిరం గురించి? ఎప్పుడు వినలే. వీళ్ళు ఎప్పుడైతే బబులోన్ చెరలోకి వెళ్ళిపోయి అక్కడక్కడ సెటిల్ అయ్యారో వీళ్ళు ఆరాధించుకోవడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టుకున్నారు. ఈ టైంకి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మనం చదువుతున్న టైంకి 390 సమాజ మందిరాలు ఉన్నాయి. ఎన్ని? 390 సమాజ మందిరాలు ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత, హిస్టరీలో కొంతకాలం అయిన తర్వాత హిట్లర్ ఎప్పుడైతే యూదుల్ని చంపాలనుకున్నాడో వాళ్ళందరూ చాలా దేశాలకి విస్తరించారు. ఇండియాకు కొంతమంది వచ్చారు, గుంటూరుకు కొంతమంది వచ్చారు, ముంబైకి కొంతమంది వచ్చారు, హైదరాబాద్లో అబిడ్స్ దగ్గర కొంతమంది ఉన్నారు, ఆఫ్రికాలో కొంతమంది ఉన్నారు, ఇటు ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో. వీళ్ళందరూ వెళ్ళి ఈ పాత సమాజ మందిరము అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది చూడండి, వాటిని తయారు చేసుకొని సమాజ మందిరాలు తయారు చేసుకున్నారు. దానికి ఒక ప్రీస్ట్ అనమాట, దానికి ఒక ప్రీస్ట్ని అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళు ప్రీస్ట్ ఏ గోత్రం నుంచి ఉండాలి? లేవి గోత్రం. అట్లా ఒకరిని అపాయింట్ చేసుకున్నారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా సమాజ మందిరము, సమాజం అనే కాన్సెప్ట్ లేదు. మనకు ఇప్పుడు ఎలా అయితే గల్లీకి ఒక చర్చ్ వచ్చిందో వాళ్ళకి అలాగా సమాజ మందిరాలు వచ్చాయి. అలాగా చూడండి ఎన్ని సమాజాలు కనిపించాయి అక్కడ. లిబెర్తనీయులు అనబడిన సమాజము, కురేనీయుల సమాజము, అలెగ్జాంద్రీయుల సమాజము, కిలికి నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. స్టెఫెన్ వచ్చి అద్భుత కార్యాలు, సూచక్రియలు, వాక్యం చెప్తుంటే వీళ్ళందరికీ కోపం వచ్చింది. వీళ్ళందరూ క్రైస్తవులు కాలేదు, ఇంకా కమ్యూనిటీలోకి వీళ్ళు రాలేదు. అంటే ఈయన వెళ్ళి ఎవరికి సువార్త చెప్తున్నాడు? అక్కడ అన్యులకి సువార్త చెప్తున్నాడు, యూదులకి సువార్త చెప్తున్నాడు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి యెరూషలేములు వచ్చేసి సెటిల్ అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా. రోమిలు తీసుకొచ్చారు, వీళ్ళందరినీ బానిసలుగా తీసుకొచ్చి పనులు చేయించుకొని విడిచిపెట్టారు. వాళ్ళకి సువార్త చెప్తుంటే వాళ్ళకి మనసు నొచ్చుకుందంట. వాళ్ళ మనసు నొచ్చుకొని ఏం చేశారు చూడండి, తర్కించారంట. అంటే తర్కించడము అంటే డిబేట్ చేశారు. ఏం చేశారు? డిబేట్. తర్కము అంటే డిబేట్. తర్కము అనండి, గట్టిగా అనండి. డిబేట్ దానికి మీనింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిబేట్ చేస్తారా మీతోటి? దేని గురించి చేస్తారు? అదే ఏమని చేస్తారు? ఫ్రాన్సిస్ బాగా చెప్తారు చూడండి, దేవుడు లేడని. ఓకే, వెరీ గుడ్. సల్మా, యేసుక్రీస్తు దేవుడు కాదనా? మీ ఫ్రెండ్స్ ఎవరు డిబేట్ చేశారా మీతో? ఏమని చేస్తారు తల్లి? జీసస్ ఒక్కడే దేవుడా, మా ముక్కోటి దేవతల దేవుళ్ళు కాదా? రమేష్, సాయి, ఇంకేమన్నా? వంశీ, దేవుని గురించి, పాస్టర్ల గురించి చేయలే, మీ ఓనర్ చేస్తాడుగా. ఓకే, అది వేరు. విశాల్, అందరు దేవుళ్ళు ఒకటే కదా అని. మహేష్ చేస్తుంటారు కదా, క్రాంతి, వస్తుంటాయి క్వశ్చన్స్, వస్తాయి కదా. నాకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లోతు పిల్లల గురించి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, బైబిల్ బూతు గ్రంథం అని చెప్పేసి లోతు పిల్లల గురించి చెప్పాను. మొన్న ఫ్రైడే మీకు చెప్పాను. ఒకడు ఫోన్ చేశాడు నాకు, దాస్ అని చెప్పి. ఒకడు గొర్రెబిడ్డవా అన్నాడు, నేను ఆవు బిడ్డవా అన్నా. నిజమే కదా, మనం గొర్రెలకు పుట్టినప్పుడు గొర్రెలకు, వాళ్ళు ఎవరు వద్దులే. ఇంకా
తర్కం వస్తుంది, మీకు డిబేట్ వస్తుంది. దీనివల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు పరిచర్య చేసినప్పుడు మీ లైఫ్లో ఒక డిబేట్ వస్తుంది. నాకు కూడా వస్తుంటుంది డిబేట్. లోతు పిల్లలు ఎందుకు వ్యభిచారం చేశారు అంటే, అయిపోయింది. దేవుడు నేను చేయమంటున్నాడా? వాక్యం నేను చేయమని చెప్పిందా? కొన్ని వాళ్ళు చేశారు కాబట్టి క్రైస్తవులు అందరూ చేశారా? చెప్పారా ఎప్పుడన్నా సమాధానం ఇట్లా వచ్చినప్పుడు? ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో రాసుకుంటున్నారు చాలామంది. ఎక్కడికైనా వీధి సువార్తకి వెళ్ళినప్పుడు పేపర్లో రాసుకొని లిస్ట్ చదువుతున్నారు అనమాట. మొన్న ఒకడు క్వశ్చన్ అడుగుతున్నాడు నన్ను, వాడికి సమూయేలు అనడం కూడా రావట్లేదు, సమాయేలు అంటున్నాడు వాడు. ఆ రెండో సమూయేలు గ్రంథంలో దావీదు కొడుకు వాళ్ళ భార్యలతో వ్యభిచారం చేశాడు కదా అంటున్నాడు. నీకు తెలుసా? అది చదివావా నువ్వు? బేసిక్ నాలెడ్జ్ లేదు. పేపర్లో రాసుకుంటున్నారు, లిస్ట్ రాసుకొని వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఉన్నామా? సిద్ధపడి ఉన్నామా? నేను ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, ముస్లిం సమాజంలోకి వెళ్ళి పరిచయం చేస్తూ ఉంటే చిన్న పిల్లలు బైబిల్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారంట. చిన్న పిల్లలు క్వశ్చన్ వస్తే ఆన్సర్ చెప్పే పరిస్థితిలో ఉన్నామా? అలా వావ్ చర్చ్ పిల్లలందరూ ఆన్సర్ చెప్పుదురుగాక. గట్టిగా చెప్పాలా? ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మనకు తెలియదు, ఇప్పటివరకు మనం బయట ఏం నేర్చుకున్నామో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్క ప్రశ్నకి వావ్ చర్చ్ పిల్లలు ఆన్సర్ చెప్పుదురుగాక. అట్లా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వి విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. అక్కడి నుంచి వచ్చే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మనం చెప్తాం. అది లోతు పిల్లలు కావచ్చు, ఏ పిల్లలు కావచ్చు, ఏ పిల్లలకైనా సమాధానం చెప్తాం మనం. అపాలజెటిక్స్ అనే ఒక సెషన్ తీసుకుంటాను. మీకు రెగ్యులర్గా వచ్చే మన క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఒక రోజంతా మనం ఒక డే సెషన్ చేసుకుందాం అవకాశం ఉంటే. వి విల్ గో అవుట్, మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళి రిసార్ట్లో కానీ ఎక్కడన్నా విల్ స్పెండ్ టైమ్, వి విల్ వర్షిప్ అండ్ విల్ హ్యావ్ దిస్ సెషన్. ఎన్ని ప్రశ్నలతో సతమతం అవుతుంది క్రైస్తవ సమాజము, ఆ ప్రతి ఒక్క ప్రశ్నకి మిమ్మల్ని సన్నద్ధం చేసే ప్రయత్నం చేస్తాను. ఆమేన్. వెరీ గుడ్. స్టెఫెనుకి తర్కం వచ్చిందంట. స్టెఫెనుకి తర్కం వచ్చిన తర్వాత 10వ వచనం చూద్దాం. చూడండి, అతను అగపరిచిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫెనులో ఉన్న ఆత్మ, స్టెఫెనులో ఉన్న జ్ఞానము, స్టెఫెను మాట్లాడుతున్న తీరు చూసి ఎదిరించలేకపోయారంట వాళ్ళు. క్వశ్చన్ కూడా వేయలేకపోయారంట వాళ్ళు. రిటర్న్ క్వశ్చన్ కూడా వాళ్ళకి రాలేదంట. స్టెఫెను వాళ్ళ నోర్లు మోయించాడంట. హల్లెలూయా. మరి మనం ఎవరి నోర్లన్నా మోయిస్తున్నామా? ప్రశ్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తర్వాత వచనంలోకి వెళ్దాం. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్ష్యమును నిలవబెట్టిరి. ఇతను మోషేని దూషిస్తున్నాడు, ఇతడు దేవాలయాన్ని దూషిస్తున్నాడు అని చెప్పేసి అతని పట్టుకొని ఎవరి దగ్గర నిలవబెట్టారంట? మహాసభ ఎదుట నిలవబెట్టి అబద్ధ సాక్ష్యాలు కూడా పుట్టించారంట. ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? స్టెఫెను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? యేసుక్రీస్తుని ఎలా అయితే అబద్ధ సాక్ష్యాలు పెట్టి అనయ కైపా ముందు వాళ్ళు ప్రవేశపెట్టారు, అలాగే స్టెఫెన్ను కూడా ఒక దొంగ సాక్ష్యం చెప్పి స్టెఫెన్ అన్నాడా మోషే గురించి ఏమన్నా, దేవాలయం గురించి ఏమన్నా అన్నాడా? యేసుక్రీస్తు వారు ఏమన్నా అన్నాడా దేవాలయం గురించి, మోషే గురించి ఏమన్నా అన్నాడా? ఏమనలే. అబద్ధ సాక్ష్యాలు. తర్వాత వచనం, వారు ఈ మనుషుడు ఎప్పుడును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి స్టెఫెన్ని తీసుకెళ్లారంట. నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు టైం అయిపోయింది కాబట్టి. స్టెఫెన్ని తీసుకెళ్ళి మహాసభలో కూర్చోబెట్టారంట. దేవాలయం గురించి తను దూషించాడు, మోషే గురించి తను దూషించాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారంట. అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పటికీ స్టెఫెన్ మొహం ఎలా ఉందంట? దేవదూతల వలె వెలిగిపోతుందంట. మన ఫేస్ లాస్ట్ టైం ఎప్పుడు వెలిగిపోయింది? స్టెఫెన్ ముఖము
దేవదూతల వల్ల ఎందుకు వెలిగింది తెలుసా? అతను ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి, అతను జ్ఞానముతో నింపబడ్డాడు, మంచి పేరు కలిగి ఉన్నాడు కాబట్టి. అడుగుదామా దేవుడిని, ప్రభా చెప్పండి నాతో పాటు, ప్రభా నాకు ఆత్మ కావాలి, నాకు జ్ఞానము కావాలి. పౌలు అంటాడు కదా, యేసుక్రీస్తు అంటే నా ప్రజలు జ్ఞానము లేకనే నశించిపోతా ఉన్నారు అంటారు కదా. జ్ఞానం కావాలంటే ఎక్కడికి రావాలని చెప్తాడు పౌలు భక్తుడు? దేవుని యొద్దకు రావాలని అంటాడు కదా. సంపాదిద్దామా జ్ఞానము, సంపాదిద్దామా ఆత్మని. మీరు నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన తర్వాత ఆత్మ మీలోనే ఉంది, బట్ వీఆర్ ఫెయిలింగ్ టు యాక్టివేట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు. మన లోపల ఉన్న స్పిరిట్ దాని పని అది చేయడం కోసము, దేవుడు తన పని తను చేసుకోవడం కోసము మనం ఛాన్స్ ఇవ్వట్లేదు. నువ్వు పక్కకుండా నేనే అన్నీ చేసేస్తా అంటున్నావు. ప్రతి విషయాన్ని మన చేతిలోకి తీసుకుంటున్నాము, ప్రతి విషయాన్ని మన చేతిలోకి తీసుకుంటున్నాము. ఒక్కసారి దాన్ని ఆయన చేతిలో పెట్టండి. ప్రభువా నా జీవితాన్ని నీ చేతిలో పెడతా ఉన్నా, నువ్వు నడిపించు అనండి. స్టెఫనులాగా మీ మొహము వెలుగును గాక. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? స్టెఫనులాగా నాకు కావాలి. నెక్స్ట్ అధ్యాయం వచ్చేసరికి నేను వద్దు స్టెఫెన్ లాగా నేను అవ్వనంటారు. ఎందుకు? స్టెఫెన్ చనిపోతాడు కదా. ప్రభా నేను వద్దు స్టెఫెన్ లాగా అంటారు. స్టెఫెన్ లాగా చనిపోవాలని ఎంతమందికి ఉంది? నాకుంది. చేయెత్తిన వాళ్ళందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దేవుడు చూస్తున్నాడు ఇవ్వాలి. అలాంటి స్టెఫెనులోని ఆత్మ మీలోనికి వచ్చును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బలలోకి వెళ్దాం.